the nature of Christ and the old Adamic nature. మనకి రెండు స్వభావాలు ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క స్వభావం, అదే విధంగా పాత ఆదాము యొక్క స్వభావం. If you live according to the old nature, you'll be dead నువ్వు పాత spiritually. స్వభావాన్ని అనుసరించి జీవించినట్లయితే నువ్వు ఆత్మీయంగా మరణించి ఉంటావు. God doesn't want you to be dead. నువ్వు ఆ విధంగా మరణించి ఉండాలని దేవుడు కోరుకోవడం లేదు. That's why he says, అందుకనే awake thou that sleepest, arise from the dead, and Christ shall give thee light. అందుకనే దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, నిద్రించే నీవు మేల్కొను, చచ్చిన వారిలో నుండి లెమ్ము, క్రీస్తు నీకు వెలుగునిచ్చునని ఆయన చెప్పుచున్నాడు. Let us take a few minutes to speak silently in our hearts to the Lord. కొన్ని నిమిషాలు మనం మౌనంగా ఉండి మన హృదయంలో ప్రభుతో మాట్లాడడానికి కొంత సమయాన్ని మనం తీసుకుందాం. Each one on his own. ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా ఈ పని చేద్దాం. Pray in your heart మీ హృదయాల్లో మీరు ప్రార్థన చేయండి. and say, Lord, I do not want to be a dead Christian. ప్రభువా, నేను మృతమైన క్రైస్తవుడిగా ఉండాలి అనుకోవడం లేదు. I want to be a fruit-bearing Christian. నేను ఫలాలు ఫలించే క్రైస్తవునిగా ఉండాలి. I want to be a Christian who pleases you in my life. నా జీవితం ద్వారా నేను సంతోషపరిచేటువంటి క్రైస్తవునిగా ఉండాలి. Maybe there is somebody here who's never been saved. ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఇంకా రక్షణ పొందినటువంటి వారు ఎవరైనా ఉన్నారేమో. If you die tonight, where will you go?